హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఈరోజు చెట్లకి వాటర్ పోద్దాం అనుకుంటున్నానండి. నేను రోజు ఈ డ్రమ్లో బియ్యం కడుగుతాం కదా, ఆ వాటర్ పోసి పెడతాను రోజు దీనిలో. ఈ బియ్యం వాటర్ అండి ఇవి, ఇంకేం వేయలేదు నేను దీనిలో. ఉత్త బియ్యం, రోజు కడిగిన బియ్యం వాటరు ఇది ఇట్లాగా కలిపి బాగా కలపాలి. అంటే కింద పేరుకొని ఉంటుందన్నమాట బియ్యం పౌడరు. అందుకని బాగా కలిపి ఇట్లాగా అవి ఒక 5 లీటర్లు వాటర్ అండి. అవి బకెట్లో ఉండేటివి. ఈ 5 లీటర్ల వాటర్లోకి ఇవి ఒక రెండు జగ్గులు, 2 డబ్బాలు పోస్తున్నాను. చూసారా, 5 లీటర్ల వాటర్కి ఒక 2 డబ్బాలు పోసాను. దీనిలో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ వేసి పోద్దాం అనుకుంటున్నాను. చూసారా, మళ్ళీ దానిలో నేను అట్లా మూత పెట్టేస్తాను. ఆ వాటర్లో రోజు దానిలో పోస్తాను నేను బియ్యం కడిగిన నీళ్ళు. ఇవ్వండి, ఇట్లా బాగా కలుపుకొని కొంచెం చిటికెడు పసుపు వేస్తాను. చూసారా ఎంత పలసగా ఉందో చూడండి. ఎప్పుడు కూడా అంటే అవి చాలా రోజులు పులుస్తూ ఉన్నాయి కదా ఆ నీళ్ళు, అందుకని ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. మళ్ళీ ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ ఇబ్బంది. అదొక చిటికెడు పసుపు వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో. చూసారు కదా, 2 స్పూన్లు పసుపు వేసాను. చెట్లకి కొంచెం వర్షానికి జీడలాగా వస్తున్నాయి, అందుకని కింద పురుగులు గిరిగి ఏమైనా ఉంటే చచ్చిపోతుందని దానిలో కాస్త పసుపు వేసాను. ఈ పసుపు వాటరు చెట్ల మీద చల్లి అలాగే కింద కానీ చెట్ల మొదట్లో కానీ పోస్తే బాగుంటుంది. ఏమన్నా పురుగులు గిరుగులు ఉన్నా జీడున్నా చనిపోతుంది. పందికొక్కులు భలే లోడేస్తాయండి మా చెట్లని. అసలు నేను నిద్ర లేసి ఒక్కసారైనా ముందు చెట్లన్నీ మట్టి పూడవాలి, ఎందుకంటే అట్లా లోడేస్తుంది నాకు పందికొక్కులు. అట్లా మొదట్లో పోసేసేయాలన్నమాట. నేను ఓన్లీ పండ్ల చెట్లకే వేసానండి ఈసారి మాత్రం. ఫ్రూట్స్ చెట్లకి మాత్రమే వాటర్ పోసాను. అయ్యే లోడేస్తున్నాయి అన్నమాట పందికొక్కులు. అదే ఫ్రూట్స్ చెట్లకే జీడ పడుతుంది ఎక్కువగా, అందుకని ఫ్రూట్స్ చెట్ల వరకే వేస్తున్నాను అనమాట. చూసారా, ఇవి బియ్యం కడిగిన వాటరు, అంటే అట్టయే పోసి పెట్టేస్తూ ఉంటాను అనమాట డ్రమ్ముకి. ఆ వాటర్ అనమాట ఇవి. చూసారా, ఇవ్వండి ఇట్లాగా చెట్టు మొదట్లో పోసేసే. సరే కదా, పల్సగా చేసుకొని వాటరు పోయాలి. బియ్యం కడిగిన నీళ్ళు మంచిది కదండి. దానిలో ఇంకొంచెం పసుపు వేసాను నేను, అంతేను. ఇస్తున్నారు కదా, ఇట్ట వారానికి ఒక్కసారి ఆ వాటర్ పోస్తానండి నేను, బియ్యం కడిగిన వాటరు. పందికొక్కుల వల్లే నాకు అసలు పంట కూడా ఎక్కువ రావడం లేదు, లోడేస్తూ ఉన్నాయి. చేయడం కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టు అవుతుంది నాకు ఈ పందికొక్కుల వల్ల. చూసారా, ఇట్లా అండి. అది కమలా చెట్టు, అది కమలా చెట్టు, దానికి కూడా పోద్దాము. చూసారా, ఇది కమలా చెట్టుకి కూడా పోస్తాము. అలాగే అది చెర్రీ చెట్టు, సరే కదండి. ఇట్లా పోస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. సరే కదా, అట్లా పోస్తాను. అన్నిటికీ పోసాను, ఫ్రూట్స్ చెట్లు అన్నిటికీ పోసానండి నేను. చూసారా, ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట. అవి స్వీట్ లెమను, మల్బరీ, ఇది వాటర్ యాపిల్, నిమ్మ, రేగిపళ్ళు, కలేకాయలు కాదు, రేగిపళ్ళు, దానిమ్మకాయల చెట్టు, అట్లా ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి అక్కడ లైన్గా. వాటికి అన్నిటికీ వేసాను. ఇది మొన్న మిరప చెట్టుకి పోసాను, మిరప చెట్టు కూడా బాగానే వస్తుంది. చూసారు కదా, బాగుంది కదా.
చూస్తున్నారు కదా. మీకు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి నిమ్మ చెట్టుకి చుక్క చూడండి ఎలాగొచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.